చేపలను పట్టుకోవాలనేవాడు ఒక గుంటలో మంచి చేపలు దొరుకుతాయో లేదో తెలుసుకోవటానికై దాంట్లో ఇదివరకు చేపలను పట్టిన వారి వద్దకు వెళ్ళి ఆతురతతో ఇలా అడుగుతాడు. ఫలానా గుంటలో పెద్ద పెద్ద చేపలు దొరకటం నిజమేనా? వాటిని పట్టడానికి ఎలాంటి ఎర వెయ్యాలి? కావలసిన సమాచారం వారి వల్ల తెలుసుకొని పరికరాలతో గుంట వద్దకెళ్ళి గాలం వేసి ఓపిక పట్టి నేర్పుతో చేపలను ఆకర్షిస్తాడు. చివరికి చక్కని పెద్ద చేపను పట్టుకోగలుగుతాడు. అలాగే మహాత్ముల ఋషుల వాక్కుల్లో పూర్ణ విశ్వాసముంచి భక్తి అనే ఎరతో మనోనిశ్చయమునే గాలపు కోలతో భగవంతుణ్ణి పట్టుకొని హృదయంలో నిలుపుకోవాలి. అందుకై అఖండమైన ఓర్పుతో కాల పరిపాకానికై వేచి ఉండాలి. అలా చేస్తే ఆ దివ్య మీనం లభిస్తుంది. గురుదేవులు ఇలా అనేవారు, నేను విధించే నియమాలను పరిపూర్ణంగా మీరు పాటించగలరా? దానిలో 16వ వంతు మీరు అనుష్ఠించగలిగిన మోక్షప్రాప్తి మీకు నిశ్చయమని నమ్మండి. ఆత్మ సాక్షాత్కారం కావాలంటే సాధనలను ఆచరించి తీరాలి. కానీ పరిపూర్ణ శ్రద్ధ ఉంటే స్వల్ప సాధన అయినా చాలు. పరమ పావనమైన భగవన్నామ ప్రభావంలో సంపూర్ణ విశ్వాసం ఉంటే, నిరంతర నామస్మరణలో మనస్సు రమిస్తే అలాంటి వ్యక్తికి మరే ఇతర సాధన గాని వివేచన గాని అనావశ్యం. అప్పుడు సంశయాలన్నీ సమసిపోతాయి, మనస్సు నిర్మలమవుతుంది. పావన నామ ప్రభావంలో భగవంతుడే స్వయంగా అతడికి సాక్షాత్కరిస్తాడు. వేదాలు పురాణాలు పఠనీయాలు శ్రవణీయాలు కాని తంత్రాలు సాధన చేయదగినవి. హరినామాన్ని నోరారా పలకాలి, చెవులారా వినాలి. కొన్ని రోగాల నివారణకై పైకి మందు రాయాలి, లోపలికి మందు పుచ్చుకోవాలి. సాధన సిద్ధులన్నీ కృపాసిద్ధులన్నీ సిద్ధులు 2 కోవలకు చెందుతారు. మంచి పంట దక్కడానికి కొందరు తమ పొలాలకి కాలువలు తీసో నీటిని తోడో చాలా శ్రమ పడవలసి వస్తుంది. కానీ నీటి కోసం ఇలాంటి శ్రమను ఎంత మాత్రమూ పడక్కర్లేని అదృష్టవంతులు కొందరుంటారు. ఎలాగంటే వానలు పడి వారి పొలాన్నంతా నీటితో నింపుతాయి. మాయాబంధం నుంచి విముక్తి పొందటానికై దాదాపు అందరూ దీక్షతో సాధన చెయ్యవలసే ఉన్నారు. కానీ కృపాసిద్ధులకు ఈ శ్రమంతా అనావశ్యం. భగవత్కృపతోనే వారు ముక్తులవుతున్నారు. కానీ వీరి సంఖ్య అత్యల్పం. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియచేయండి.